హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. పీఠం ఎక్కి 2 నెలలు కూడా గడవక ముందే కొరడా రాజుగా మారిన డొనాల్డ్ ట్రంప్ తనకు లొంగరు అనుకున్న వారి అందరినీ కూడా ఎడాపెడా కొరడా జులిపిస్తూ మార్చేసుకుంటున్నాడు. సుంకాలు, ప్రతి సుంకాలు, ఆంక్షలు విధిస్తూ బస్తీమే సవాలని అంటున్నాడు. తలవంచెట్టు చేసేందుకు బెదిరింపులు, బేరమాడేటందుకు వేస్తున్న పాచికల చివరకు ఏం జరుగుతుంది, ఎలా ముగుస్తుందన్నది ఎవరూ చెప్పలేరు. ప్రతి దేశానికి బలము, బలహీనతలు ఉన్నాయి. దానికి అమెరికా మినహాయింపు కాదు కనుక ట్రంప్ కూడా తగ్గినా ఆశ్చర్యం లేదు. ప్రతి దేశము సర్వసత్తాకమే. ప్రతి వారు తమదైన పద్ధతిలో ఆర్థిక వ్యవస్థలను నడిపిస్తున్నారు. తమ దేశాన్ని మరోసారి అగ్రస్థానంలో నిలుపుకుంటానంటూ ట్రంప్ ప్రపంచం మీద వీరంగం వేస్తే కుదరదు. రవి అస్తమించని సామ్రాజ్యాధిపతులం అనుకున్న బ్రిటన్ ఏమైంది? ప్రపంచాన్ని చాపలా చుట్టి చంకలో పెట్టుకోవాలనుకున్నటువంటి హిట్లర్కు ఏగతి పట్టింది ఎరుకే. ఒక పోరులో గెలుస్తామా లేదా అన్నది తర్వాత అంశం. ఎదుటివారు దురాక్రమణకు పాల్పడితే ప్రతిఘటించాలా, చేతులు నలుపుకోవాలా అన్నదే సమస్య. వివాదాలు తలెత్తితే ప్రపంచ వాణిజ్య సంస్థ, ఐరాస, ప్రపంచ కోర్టులు ఉన్నాయి. ఎలాంటి సంప్రదింపులు, అభిప్రాయాల మార్పిడి లేకుండానే తన బుర్రలో తెల్లవారుజామున పుట్టిన బుద్ధిని బయటపెట్టుకున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా సుంకాలు ప్రకటించి చర్చలకు సిద్ధమంటున్నాడు. ఆత్మగౌరవం గల ఏ దేశమూ ఇదంతాను అంగీకరించదు. అందుకే మా ఇల్లు మీకంత దూరమో, మీ ఇల్లు మాకు అంతే దూరం అంటూ వెంటనే స్పందించాల్సిందే. రా, ఎలాంటి యుద్ధం కావాలని కోరుకుంటావో దానికి మేము సిద్ధమంటూ తాజాగా చైనా భేరీ మోగించింది. గతంలో ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం, ఇతర మరికొన్ని సమస్యల కారణంగా అక్కడ గతంలో మాదిరి వృద్ధి రేటు లేని మాట నిజం కావచ్చు, కానీ అది ఏ ఇతర ధనిక దేశంతో పోల్చుకున్నా ఎంతో మెరుగైందే. అది ఎదుర్కొంటున్న సమస్యలను అవకాశంగా తీసుకుని అణగదొక్కుదామని చూస్తే కుదిరేది కాదని తేలిపోయింది. ట్రంప్ అతగాడితో ఊరేగుతున్న వారు, ఉబలాట పడుతున్న వారికి అర్థమవుతోందా అంటే లేదనే చెప్పాలి. ఒకవేళ అవగతమైతే పరిణామాలు వేరుగా ఉండేవి. బీజింగ్లో జరుగుతున్న పీపుల్స్ కాంగ్రెస్ 5% వృద్ధి రేటు లక్ష్యంగా నిర్ణయించి దానికి అవసరమైన చర్యల గురించి చర్చిస్తోంది. దశాబ్దాల తరబడి అమెరికా అడుగుజాడల్లో నడుస్తున్న కెనడాను ఆక్రమించి 51వ రాష్ట్రంగా చేసుకోవాలన్న సంకల్పాన్ని ట్రంప్ పదే పదే ప్రకటిస్తున్నాడు. మరోసారి దాన్ని అవమానకరంగా వెల్లడించాడు. ప్రతి సుంకాలు విధిస్తే మరింతగా పెంచుతామంటూ పెట్టిన సామాజిక మాధ్యమ పోస్టులో కెనడా ప్రధానిని ఉద్దేశించి ఈ విషయాన్ని కెనడా గవర్నర్ జస్టిస్ ట్రుడేవ్కు వివరించండి అని కూడా దానిలో సలహా ఇచ్చాడు. అంటే కెనడా తమ రాష్ట్రమని పునరుద్ఘాటించడమే కదా. టిప్ టాప్గా ఉన్నప్పటికీ అతగాడి చర్యలు పిచ్చివాడి పనిగా ఉందంటూ ఒక పత్రిక చేసిన వ్యాఖ్యను ట్రంప్ గురించి ట్రుడేవ్ ఉటంకించాడు. తక్షణమే అమల్లోకి వచ్చే విధంగా ప్రతి సుంకాలను ప్రకటించాడు. అత్యంత సన్నిహితం భాగస్వామిగా ఉన్న కెనడా మీద వాణిజ్య యుద్ధం ప్రకటించి అదే సమయంలో హంతక నియంత పుతిన్ను సంతుష్టీకరించేందుకు పూనుకోవటం మతి ఉండి చేస్తున్న పనులేనా అన్నట్టుగా విరుచుకుపడ్డాడు. కోర్స్ ఇదే పెద్ద మనిషి తర్వాత జావగారిపోయినా చేసేదేమీ లేదు, అది వేరే విషయం. చివరికి కెనడాలో అత్యధిక జనాభా గల ఒంటారియో రాష్ట్ర ప్రధాని డగ్ ఫోర్డ్ కూడా ట్రంప్ను దుయ్యబట్టాడు. మేమిచ్చే విద్యుత్తు, ఇంధనం మీద ఆధారపడుతూ మమ్మల్ని బాధిస్తారా? మేము తలుచుకుంటే న్యూయార్క్ నగరంలో 15 లక్షల మందికి విద్యుత్తు నిలిచిపోతుంది, జాగ్రత్త అన్నాడు. ఇక్కడ సమస్య ఏమిటంటే ఒక కంచంలో తిని ఒక మంచంలో పడుకున్న కెనడియన్లే అలా స్పందిస్తే మరి మన సంగతి ఎట్లా ఉండాలి? ఉన్న కార్యక్రమాలన్నీ అకస్మాత్తుగా రద్దు చేసుకుని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్ళి అక్కడి వాణిజ్య మంత్రితో సంప్రదింపులు జరిపినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోకుండా మరుక్షణమే ట్రంప్ ప్రకటన చేశాడు. తాను ప్రపంచమంతా తిరిగి పోయిన భారత ప్రతిష్టను తిరిగి తెచ్చానని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ నోటి నుంచి ట్రంప్ సుంకాల ప్రకటన మీద గడిచినా ఎలాంటి స్పందన లేదు. ఆత్మగౌరవమా, లొంగుబాట, ఏమనుకోవాలి? ఫిబ్రవరి 2వ వారంలో మోడీ అమెరికా పర్యటన జరపడానికి ముందే నమస్కార బాణం వేసినట్లుగా కొన్నింటిపై పన్నులు తగ్గించి ట్రంప్ను ప్రసన్నం చేసుకునేందుకు గాను ప్రయత్నం చేశారు. వ్రతం చెడ్డ, ఫలం దక్కలేదనుకోవాలా? 140 కోట్ల మంది జనానికి ఏదో ఒకటి చెప్పాలా వద్దా అసలు? కానీ ఇంతమందిని పాలిస్తున్నటువంటి విశ్వగురు మోదీకి కనీసం తన ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న సెన్సు లేకపాయే.